మనం అందరం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అబ్దుల్ కలాం గారు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అందరికీ టీచరు. తరగతి గది ఒక ప్రసూతి గది, విజ్ఞానానికి పురుడు పోస్తుంది. తరగతి గది ఒక శ్మశాన వాటిక, అజ్ఞానాన్ని ఖననం చేస్తుంది. తరగతి గది ఒక కర్మాగారము, దేశ భవిష్యత్తుని నిర్మాణం చేస్తుంది. తరగతి గది ఒక న్యాయస్థానం, సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది అన్నారు మన సర్వేపల్లి వారు. దానిని అక్షరాల మన అబ్దుల్ కలాం గారు, మా గురువు గారు, ఇక్కడ ఉన్న అందరూ గురువులు కూడా చాలా చాలా సమాజానికి సేవ చేస్తున్నారు. వారందరికీ నా వందనాలు, శుభాభివందనాలు, పాదాభివందనాలు. ఎస్, వెన్ ఇట్ కమ్స్ టు ఎన్విరాన్మెంట్ వెల్నెస్, పర్యావరణము, మనకి ఇక్కడ 8 వెల్నెస్లు ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ వెల్నెస్ 8వ వెల్నెస్ గా ఇచ్చారు. 8, దాన్ని కట్ చేస్తే ఏమవుతుందండి? 0. సగం చేస్తే 3. అంటే ఎప్పుడైనా కూడా దానికి చాలా చాలా విలువ ఉంది. ఆ ఎన్విరాన్మెంట్ లో ఫిజికల్ వెల్నెస్ కులకర్ణి గారు బ్రహ్మాండంగా చెప్పారు నిన్న. పర్యావరణం డైరెక్ట్లీ డిపెండెంట్ ఫర్ ఫిజికల్ వెల్నెస్. పర్యావరణం సరిగా ఉండి మనకి చక్కటి నీరు గాలి ఉంటేనే మనకి ఫిజికల్ వెల్నెస్. అలాగే మన ఎమోషనల్ వెల్నెస్, మన హాస్పిటల్లో అనారోగ్యంగా ఉంటే ఎమోషన్స్ ఎలా ఉంటాయి, అలాగే మన సోషల్ అండ్ కల్చరల్ కెన్ వి టేక్ కేర్ వెన్ వీఆర్ నాట్ హ్యాపీ అండ్ హెల్దీ. అలాగే మన ఫైనాన్షియల్ వెల్నెస్, కల్చరల్, ఇంటెలెక్చువల్ అన్ని కూడా అన్నిటికీ మూలం ఆధారం ఎన్విరాన్మెంట్ వెల్నెస్. ఒకసారి ఒక పడవలో ఒక స్వామీజీ గారు పడవతను ఇంకా అందరూ వెళ్తున్నారట. ఆ స్వామీజీ గారు ఆ పడవతన్ తోటి, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఆయన దగ్గర, ఏమయ్యా రామాయణ భాగవతాలు ఏమన్నా చదివావా? పడవవాడు లేదండి, నీ జీవితం పావు వంతు వేస్ట్ అన్నాడు. అలా అనుకో ఇంకొంచెం వాళ్ళు వెళ్తుంటే, ఏమయ్యా భగవద్గీతలు అవి చదివావా? లేదండి, సగం వేస్ట్ నీ జీవితం అన్నట్ట. ఇంకొంచెం వెళ్ళాక కనీసం వేరే ఇతిహాసాలు ఏమన్నా చదివావా? లేదంటే 75% నీ జీవితం వేస్ట్ అన్నట్ట. కాసేపు అయ్యాక పడవాడు అన్నట్ట, సార్ మీకు ఈత వచ్చా అన్నట్ట. లేదు అంటే మీ జీవితం 100% వేస్ట్, పడవ మునిగిపోతుంది అన్నట్ట. అంటే పర్యావరణం అనేది అన్ని వెల్నెస్ కి ఇట్ ఈస్ ఎ బేస్. కాబట్టి 8వ వెల్నెస్ గా మనకి ఎన్విరాన్మెంట్ వెల్నెస్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు శ్యామల్ రెడ్డి గారు and his team for giving me the opportunity. Yes, పర్యావరణము సింపుల్, ద సరౌండింగ్స్ ఇన్ అండ్ అరౌండ్ అస్. ఈ రోజున మనము ఇంత గొప్ప సరౌండింగ్స్ లో ఒక బ్రహ్మకుమారి దాంట్లో ఉన్నాం. మీకు పొద్దున్న నుంచి అక్కడ నీరు కెరటాల్లాగా చక్కగా జలపాతంలాగా రావడం, మంచి గ్రీనరీ, అందరూ మానసికంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నామా? మనకు అనిపించిందా అబ్బా రోజు ఇలాంటి వాతావరణంలో ఉంటే ఎంత బాగుంటుంది అని? సో వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ దాట్? మనసులో మనకి ఏదైతే ఇక్కడ గ్రీనరీ కనిపించిందో, నీరు కనిపించిందో, స్వచ్ఛంగా ఉందో, శుచిగా ఉందో, శుభ్రంగా ఉందో, కెన్ వీ అడాప్ట్ ద సేమ్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్, వెదర్ ఇట్ ఈస్ అవర్ హోమ్, అవర్ స్కూల్ ఆర్ కాలేజ్? సింప్లీ వీ హ్యావ్ టు థింక్ వాట్ వీ కెన్ డూ ద బెస్ట్. మా విశ్వనాథన్ గారు చెప్తారు, ప్రశ్నించండి. మై ఐసా హీ క్యూ హో, మై ఐసా హీ క్యూ హో అని రితిక్ రోషన్ కనుక ప్రశ్నిస్తే, అప్పుడు అమితాబ్ బచ్చన్, అద్నాన్ సామి వచ్చి ముజే బీ థోడా లిఫ్ట్ కరాదే, ముజే బీ థోడా లిఫ్ట్ కరాదే అని అంటారు. అంటే when you question yourself where we are, what we are going to face. Now when we are going to say environment, that is nothing but our surroundings. I'm not talking about the internal environment. Only today I'm going to take, because all other topics will take you what is our emotion and other social, cultural. So I'm going to concentrate only on external environment. Yes, PPT please. Environmental wellness is a healthy relationship with the environment, that is water, air and land. Can we say we have a healthy relation, that is not having a substance which is harmful to the environment? ee rojuna the most unspoken topic is environment. Are we speaking any time?
ద మోస్ట్ అన్స్పోకెన్. మనం అందరం కనుక్కుంటే, కనబడితే, కలిస్తే అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. వంటలు, నగలు, దేశము, పాలిటిక్స్, అమెరికా, డాలర్స్, చదువులు అన్ని మాట్లాడతాం. కానీ మనం ఎన్విరాన్మెంట్ గురించి మోస్ట్ అన్స్పోకెన్. కెన్ యూ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్ స్టూడెంట్స్? డిడ్ యూ హియర్ in India the river on fire? The river on fire, did you hear any time? Any time? Each year? At least can you guess the year? Yes? From 2015, 16, 17, 18, 19, 20, river on fire in Bangalore, Bellandar. The river is, because of the chemicals, it is on fire. But still, Bangalore is a capital hub for the technology, and that is the problems we are facing not only in Bangalore, of course in other places also, because you know nearer, that's why I taken. Now, did you hear any time the most polluted city in the world? 999 is the air quality index of Delhi. ఒకవేళ ఆ మీటర్ లో అంతకన్నా కొలిచే అవకాశం ఉండుంటే అది కూడా దాటిపోయేది. ఎయిర్ క్వాలిటీ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ అండ్ అవర్ కంట్రీ 180 కంట్రీస్ లో 180 కంట్రీ మనది, కానీ 168 అని పాప మోడీ గారు లాస్ట్ ఇయర్ సరిగా దాన్ని 40 పారామీటర్స్ తీసుకోలేదు అన్నారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 162 by 180, వేర్ వి ఆర్ ఇన్ పొల్యూషన్. ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ వి ఆర్ 6th పొజిషన్. మనకన్నా ఓన్లీ US, Germany, Japan, China unnai. But where we are in pollution? Do we need economic development today, or pollution, or health, or conscious or healthy citizens today? That is the thing we have to discuss. Or why we are silent about a problem like environment? Do you hear rivers dark, నల్లగా మురికిగా ఉన్న నదులు ఎన్నున్నాయి? ఎనీవన్ హర్డ్? ఎనీ ఇయర్? ఎనీ గెస్ ఆఫ్ ద ఇయర్? ఏ ఇయర్ లో మొత్తము నదులు నల్లగా మారి తాగడానికి పనికిరానిగా అయ్యాయి? ఎనీ గెస్ ఇయర్? ఓకే, సంవత్సరం చెప్తారా? 2010, 15, 17? పోనీ నది పేరు చెప్తారా? అంతకన్నా భయంకరంగా ఉన్నవి గంగా. ఇంకా ఢిల్లీ పక్కన ఏది ఉంది రివర్? యమున. మహారాష్ట్రలో ఒక చిన్న నది ఉంది మీఠి. అవి ఎంత నల్లగా అయ్యాయంటే మనం ఇల్లు కడిగితే మురికి నీళ్ళు వస్తాయి కదా, అంతకన్నా భయంకరంగా ఉన్నాయి. వై? ఇందాక మా బ్రహ్మకుమారి గారు ఒక చక్కటి సందేశం ఇచ్చారు. పుణ్యగంధ పృథ్యాంచ తేజస్వామి విభావస జీవనం సర్వభూతేషు తపశ్చాచి తపస్సు. పంచభూతముల సృష్టి ఆరంభంలో పవిత్రంగా ఉండేవి, స్వచ్ఛంగా ఉండేది నీరు, గాలి. మానవులు 0.001% ఇన్ ద హోల్ యూనివర్స్. 84 లక్షల జీవరాశుల్లో ఇంత పెద్ద యూనివర్స్ లో భారతదేశం ఇంత, హైదరాబాద్ ఇంత, మనం ఇంత. కానీ మనం ఏం చేస్తున్నాం? అన్ని జీవరాశుల్ని వెళ్ళగొట్టేస్తున్నాం, పంపించేస్తున్నాం. ఈరోజు పిచ్చుకలు కనబడుతున్నాయా? బొద్దింకలు ఎక్కువ కనబడుతున్నాయా? అదేంటి గబ్బిలాలు కనబడుతున్నాయా? లైఫ్ ఫుడ్ చైన్ కానివ్వండి, లైఫ్ చైన్ లో కానివ్వండి, వాటికి పాములు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, కుందేళ్లు కానివ్వండి, ఆ చైన్ లో వాటి పరిస్థితిలో ఉంటేనే యూనివర్స్ విల్ బి ఇంటాక్ట్. అదర్వైజ్ ఏమవుతుంది? ఈ రోజున ఏదో ఒక సినిమాలో చెప్తారు, ఒక ఆవిడ హారతులు ఇచ్చేస్తూ ఉంటుంది దేవుడికి, ఏ తొండమే, తోక కాదే, తొండమే అంటూ ఉంటాడు. అలాగా మనకు ఒక మాస్క్ వచ్చేసి మనము ఎలా ఉన్నామో, ఏం కనబడుతుంది, ఏం చేస్తున్నామో అనేది తెలియనంత భయంకరమైన పరిస్థితిలో ఈ రోజున ఎన్విరాన్మెంట్ ఉంది. నౌ ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ఆల్ ఆఫ్ యూ టు థింక్. మనం అందరం కలిసి ఏం చేద్దాం? స్పందన ద్వారా చేద్దామా? మన కాలేజీ ద్వారా చేద్దామా? మన పర్యావరణాన్ని మనం రక్షించుకోకపోతే 2005 ఇది 2022 2005 కి 21 సిటీస్ లైక్ బెంగళూరు, చెన్నై, మహారాష్ట్ర ఇంక్లూడింగ్ హైదరాబాద్ వాటర్ అనేది ఉండదండి. 2050 కి ఒక గ్లాస్ వాటర్ కి పొడుచుకోవడాలు, యుద్ధాలు వస్తాయండి. ఐఎమ్ నాట్ సెయింగ్ అబద్ధాలు. ఇట్ ఈస్ ద డేటా ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ అదర్ రిపోర్ట్స్ అండ్ ఎక్సెట్రా. సో ఇట్ ఈస్ రైట్ టైమ్ ఫర్ అస్ టు క్యాచ్ దెమ్ యంగ్ లాగా ప్రాబ్లమ్ ని. ఈ రోజున మనం
ఏం చేద్దాము రేపటికి. మా తరం అయిపోయిందండి, నాకు 66 ఏళ్ళు, ఇందాక ఆయన 61 ముసలాళ్ళు అంటే నేను ఆహా అనుకున్నాను. సో 66 ఐఎమ్. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ మై సెల్ఫ్. ఇంకో మహా అయితే 5 ఏళ్ళో 10 ఏళ్ళలో ఉంటాం, వెళ్ళిపోతాం. బట్ వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్, యువర్ గ్రాండ్ చిల్డ్రన్? ఆర్ యూ గోయింగ్ టు థింక్ మనకి మన తాతలు ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా మనము అందించాలా? ఏం చేద్దాం మరి? ఏమన్నా చేద్దామా? యాజ్ ఎ వాలంటీర్ వాట్ వీ కెన్ డూ, యాజ్ కలెక్టివ్ గా కంట్రీ లెవెల్లో, కమ్యూనిటీ లెవెల్లో ఏం చేద్దాము? ఒక్క పర్సన్ ఏం చేయలేరు అనుకోకండి. జాదవ్ అనే ఆయన బీహార్ లో ఆయన రోజు కొన్ని గింజలు వేసుకుంటూ వెళ్ళి ఒక 33 ఎకరాల గొప్ప ఫారెస్ట్ ఆయన తయారు చేశారు. డోంట్ థింక్ వన్ సింగిల్ పర్సన్ కెన్ నాట్ డూ. అలాగే దశరథ్ అని ఆయన కొండని తొలిచి మన దీనంత రూమ్ లాగా రోడ్డుని ఆయన చేయగలిగారు. వన్ పర్సన్ ఆల్సో ఈజ్ అ సైన్యం. మనకి శ్యామల్ రెడ్డి గారికి మన అందరం సైన్యం. మనం ఏదో ఒక డెసిషన్ తీసుకుని రెజల్యూషన్స్ పాస్ చేసి గవర్నమెంట్ ని కదిలించి సమాజాన్ని ఎన్జిఓస్ అందరితో కలిపి పనిచేసి వీ క్యాన్ డూ సంథింగ్ అనే ఒక గట్టి నిర్ణయంతో, ఆశతోటి, ఆశయంతో ఐఎమ్ స్టార్టింగ్ మై టాక్. ఎస్, సో నాన్ ఎకో ఫ్రెండ్లీ సబ్స్టెన్సెస్ మీ అందరికీ తెలుసు. మన ఇంట్లో మనము కూల్ డ్రింకులు తాగేసి మెటల్ క్యాన్స్, డెంటల్ ఫ్లాస్ అనండి, సింథటిక్ ఫ్యాబ్రిక్, గ్లూస్, ప్లాస్టిక్ బ్యాగ్స్, టీ బ్యాగ్స్, ఎన్ని రకాలు మనం పడేస్తూ ఉంటాం. అవన్నీ ఒక ప్లాస్టిక్ బ్యాగ్ పర్యావరణంలో భూమిలో కలవడానికి 1000 years. అంటే రోజు గుట్టలు షిప్స్ లో డెవలపింగ్ కంట్రీస్ అన్ని కూడా రీసైకిల్ అనే పేరుతో డెవలపింగ్ కంట్రీస్ కి ఆ చెత్తనంతా తోసేస్తున్నారండి. ఆ చెత్తంతా మనం రీసైకిల్ చేసుకుంటే ఆ పొల్యూషన్ అంతా మనం ఎవరు భరిస్తున్నాం అండి? మనమే భరిస్తున్నాం. సో జస్ట్ థింక్ వాట్ హార్మ్ వీఆర్ డూయింగ్. చక్కటి పాట ఒకటి ఉందండి, అమ్మా అవని నేల తల్లి ఎన్నిసార్లు పిలిచినా పలకదేవదేమమ్మ. అంటే అటువంటి అందమైన అమ్మని దేహమాత, గోమాత, భూమాత, దేశమాత, వేదమాత. ఒక భూమిని ఇన్ని రోజులు మనం పవిత్రంగా తల్లిలాగా దండం పెట్టుకుని కిందకి దిగుతాం. ఒక గుట్టని, కొండని కూడా పూజిస్తాం. నదుల్ని మనకి పుష్కరాలు వస్తే ఆ నది దేవత అని మనం పూజిస్తాం. గోమాతని అన్ని యొక్క గోవు యొక్క అది మూత్రం కానివ్వండి, పేడ కానివ్వండి, చాలా సైంటిఫిక్ గా ఇట్ ఈస్ ప్రూవ్డ్, ఇట్ ఈస్ యాంటీబయాటిక్ అనేసి. మరి వై వీఆర్ నాట్ టేకింగ్ కేర్? వేదాల్లో ఎంత గొప్పగా మనకి ఆహారం గురించి కానీ మనం ఏ విధంగా నివసించాలి అనేది, నేను కులకర్ణి గారు సాత్విక ఆహారం అని మనకి ఈ యొక్క ఫెయిర్ క్రీమ్స్ మూలాన వస్తున్నాయని, వాటికి అన్నిటికీ కూడా మన వేదాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. వై వీఆర్ నెగ్లెక్టింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్. నిన్న మా ఆకేళ్ళ గారు ఇండైరెక్ట్ గా అందరికీ కూడా మీరు ఎలా ఉంటున్నారో ఎలా ఉండకూడదు అనేసి ఆయన పద్ధతిలో ఆయన చాలా చక్కగా చెప్పారు. దట్ ఇస్ నాట్ అవర్ కల్చర్. వెన్ యూఆర్ గోయింగ్ టు ఫాలో అవర్ కల్చర్ ఫ్రమ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్, వీ విల్ బీ హ్యావింగ్ గుడ్ లైఫ్, క్వాలిటీ లైఫ్, అండ్ యూఆర్ గోయింగ్ టు సీ యువర్ గ్రాండ్ చిల్డ్రన్ హెల్దీ. నెక్స్ట్, మరి అందరూ ఏం మాట్లాడడం లేదు మేడం ఇంటర్నేషనల్ లో. నేను ఒక్కదాన్ని ఏం చేస్తాను అంటే, ఫస్ట్ టైం ఇన్ 1972 స్టాక్ హోమ్ లో పర్యావరణం గురించి ఎన్విరాన్మెంట్ అనేసి ఒక హ్యూమన్ ఎన్విరాన్మెంట్, మనుషులు ఏదో ఒకటి చేస్తే తప్ప ఎన్విరాన్మెంట్ కి మనము జాగ్రత్తగా ఉంచుకోలేము అనే విషయంతో అన్ని దేశాలు, ప్రతి ఇంటర్నేషనల్ కి ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ. ప్రతి కాన్ఫరెన్స్ లో, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ఇండియా కూడా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయడము, అమలు చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. కానీ మనది పాపులేటెడ్ సిటీ తెలుసు మీ అందరికి. చైనా తర్వాత చాలా ఎక్కువ పాపులేషన్ ఈజ్ 1, పావర్టీ ఈజ్ 1, ఇల్లిటరసీ ఈజ్ 1, సూపర్ స్టిషన్స్ కొన్ని, అలా అనేక రకాలవి ఉండడం మూలాన మన దేశానికి ఏదైనా ఒకటి ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ విల్ బి హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ అన్లెస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ ఈస్ చేంజ్డ్. మనము వ్యక్తిగతంగా ఏం చేయగలమని ఆలోచిస్తే గవర్నమెంట్ కి సహాయపడతాం. కానీ డౌరీ యాక్ట్ వచ్చింది, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. కానీ ఎన్ని జరుగుతున్నాయండి? అన్లెస్ పీపుల్ గెట్ అవేర్నెస్, unless the mindset of the people changes, even the environment problem we cannot solve. So I request all of you to become an environment activist or the leaders or the volunteers. Yeah.
గవర్నమెంట్ యాక్ట్స్ లో అనేక రకాల యాక్ట్స్ ఉన్నాయి. ఇంప్రిజన్మెంట్ 5 ఏళ్ళు, ఫైన్ అప్ టు 1 lakh అనేసి కూడా అన్నారు. కానీ ప్రతిసారి ఎక్కడ మీరు చూసినా అనేక వైలేషన్స్ ఫర్ ఎన్విరాన్మెంట్. అండ్ ప్రతి ఇండస్ట్రీ కూడా వాళ్ళ పొల్యూషన్ నేలలో కన్నా వదులుతుంది, నీటిలో కన్నా వదులుతుంది. దాన్ని శుద్ధి చేయడం అనేది కాస్ట్ కాబట్టి చేయకపోవచ్చు. అండ్ హూ ఈస్ ఎఫెక్టింగ్? మనకి హైదరాబాద్ లో ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి గారు, FD వకీల్ గారు, అటువంటి వాళ్ళందరూ కూడా 1969 లో ఫస్ట్ సరూర్ నగర్ లో సెరీ అనే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ మూలాన బావులు నీరు కలుషితమవుతున్నాయని యాజిటేషన్ చేయడం మూలాన దాన్ని షిఫ్ట్ చేశారు. తర్వాత ఆయనని వాళ్ళ గ్రూప్ ని యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కోదండరామిరెడ్డి గారు అందరినీ రిక్వెస్ట్ చేయడం మూలాన, అలాగే నాచారంలో లక్ష్మీ స్టార్చ్ కంపెనీ అనేది ఉండేది, అక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, వాటరు ఎయిర్ పొల్యూషన్ అనే యాజిటేషన్, 1 week రిలే హంగర్ స్ట్రైక్, తర్వాత రిప్రజెంటేషన్ టు ద గవర్నమెంట్ ధర్నా చేయడం మూలాన దాన్ని మార్చగలిగారు. అలాగే పట్టం చెరువు, అలాగే మనకి ఇంకా వేరే జీడిమెట్లలో ఎప్పుడైతే పొల్యూషన్ కంపెనీస్ ఉన్నాయో వాటి మూలాన ప్రజలకి హాని జరుగుతుందని తెలిసారో చాలా మట్టుకు యాజిటేషన్స్ మూలాన కొన్ని మనం సాధించగలిగాము, కొన్ని మనం ఇంకా సాధించవలసింది మీ ద్వారా ఉంది అనేసి మీ అందరూ కూడా యూ హావ్ టు రియలైజ్. బట్ 63 ముందుకెళ్ళండి అమ్మా. 63 ఇండియన్, నెక్స్ట్ వన్, యా ఢిల్లీ మీకే చెప్పాను 999 మార్క్స్ 1000 కి అది క్రాస్ అయిపోతుంది. సో 63 ఇండియన్ సిటీస్ కమ్స్ అండర్ 100 మోస్ట్ పొల్యూటెడ్ ప్లేసెస్. ఎందుకని? ఏం చేస్తున్నాం మనం? పొల్యూషన్ కి వాటర్ ఎయిర్ ఇష్టం వచ్చినట్టు మనము వాడుతున్నాము. మనకి కరెంట్ మీద అదుపు లేదు, నీటి మీద అదుపు లేదు. రేపొద్దున ఈ రోజున కారులో ఎయిర్ ప్యూరిఫైయర్ వస్తుంది, ప్రతి ఇంట్లో కూడా ఎయిర్ ప్యూరిఫికేషన్ ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. స్మోకింగ్ జోన్ లాగా రేపొద్దున మనకి ఆక్సిజన్ జోన్స్ అనేవి వస్తున్నాయి. ఇవన్నీ మనము ఎందుకు చేస్తున్నాము అంటే చేతులారా మనం చేసుకున్నాము. యా నో సిటీ ఇన్ ఇండియా ఈస్ మీటింగ్ WHO టు అది పర్కులేట్ అంటాం కదా, PM 2.5 ఈస్ నాట్ మీటింగ్. ఇట్ ఈస్ వీఆర్ ఇన్ ద డేంజరస్ పొజిషన్. అంటే మన దేశము ఈ రోజున ICUలో ఉంది, ఆక్సిజన్ మీద ఉంది, ఇంకా వెంటిలేటర్ కి వెళ్ళలేదు. మనం ఏమైనా చేసి రివర్స్ చేయగలమా అని మీరు ఇన్నోవేషన్స్ టెక్నాలజీ పరంగా, హ్యూమన్ పరంగా, మేధో పరంగా మనం ఏమైనా చేయగలిగితే ఆక్సిజన్ తీసి వీ కెన్ హ్యావ్ ఏ హెల్దీ ఇండియా. నెక్స్ట్ హైదరాబాద్ లో ఒకసారి పొల్యూషన్ కోసము ఒక 1400 మంది వాళ్ళ షూస్ అది ఇప్పి ప్రొటెస్ట్ చేయడం అనే అంటే చేస్తున్నారు, కానీ దాని ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. తర్వాత pH 2.5 కాన్సన్ట్రేషన్ అనేది మన తెలంగాణలో 1.3 times ఎక్కువ. సో యూ కెన్ ఇమాజిన్ అదర్ ప్లేసెస్ వేర్ వీఆర్ హ్యావింగ్ లెస్ దెన్ 2.5 పర్కులేట్ millimeters. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా. Yes, there are moments. Next, Amma. We have only one planet. There is no planet B for us. Next slide, please. Yes. Vishnu movement 1700 లో రాజస్థాన్ లో అమృతాదేవి అండ్ హర్ 3 daughters ఒక రాజుగారు తన ప్యాలెస్ కట్టడానికి కొన్ని వేల చెట్లని కట్ చేస్తుంటే వాళ్ళు అందులో 63 మంది ప్రాణాలు కూడా అర్పించారు, ఫైట్ చేసి ఆపగలిగారు. నెక్స్ట్ మూమెంట్ చిప్కో మూమెంట్ 73 మనందరికీ తెలిసిన చమోలి ఉత్తరాఖండ్ మూమెంట్. సుందర్లాల్ బహుగుణ గారు ఎప్పుడైతే ఈ యొక్క హిమాలయన్ దగ్గర చెట్లన్నీ కొట్టేస్తే సాయిల్ అంతా పాడవుతుంది, డిఫారెస్టేషన్ అయిపోతుంది, అక్కడ ఉండే జనులకి ఆహారము వసతులు కష్టమవుతుంది, పంటలు అనేసి ఆయన చిప్కో మూమెంట్ అంటే చెట్లని లిటరల్ గా వాళ్ళు కౌగలించుకుని ఆ కాంట్రాక్టర్స్ ని చెట్లు కొట్టనివ్వలేదు. ఎందుకని? ఆ ఆదివాసులకి అక్కడ ప్రజలకి ఆ చెట్లే జీవన ఆధారం కాబట్టి వాళ్ళు మమ్మల్ని చంపినా సరే మేము ఈ చెట్టుని మేము కొట్టనివ్వము అని చిప్కో మూమెంట్ ఈస్ వెరీ వెరీ ఫేమస్ అండ్ successful movement in environment. Next, we have Save Silent Valley. ఇది కేరళలో మీ అందరికీ తెలుసు. ఎలక్ట్రిసిటీ బోర్డ్ హైడ్రోజన్ డ్యామ్ కడుతున్నప్పుడు వాళ్ళు కూడా చాలా ప్రొటెస్ట్ చేశారు, అది ఆపగలిగారు. జంగల్ బచావో. తర్వాత బీహార్ లో ఇది ట్రైబల్ వాళ్ళ యొక్క భుక్తి పోతుందని కేరళలో థర్మల్ దీనికి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళది ప్లాంట్ రాకుండా దే కుడ్ డూ ద మూవ్మెంట్.
దెన్ న్యాచురల్ సాయిల్, ఫారెస్ట్, టీక్ ని వాళ్ళు రిప్లేస్ చేయకుండా చేశారు. ఆప్కీ మూవ్మెంట్ సదరన్ వర్షన్ ఆఫ్ చిప్కో మూవ్మెంట్ ఇన్ ఉత్తర కన్నడ, దట్ ఈస్ ఉత్తర్ కన్నడ అండ్ షిమాగో ఆఫ్ కర్ణాటక స్టేట్ లో ఇదేంది చిప్కో మూవ్మెంట్ లాగా ఆప్కీ మూవ్మెంట్ 1983లో కర్ణాటక చాలా గొప్పగా చెట్టుని కాగులించుకోవడం, హగ్ ద ట్రీ, తర్వాత వాళ్ళందరూ కలిసి పాటలు, డాన్సులు, నృత్య రూపకంగా రోల్ మోడల్స్ లాగా అనేక విధాలుగా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి మొత్తానికి దే కుడ్ స్టాప్ దాట్ అండ్ దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ మూమెంట్. అలాగే నర్మదా బచావో మీ అందరికీ తెలుసు, మేధా పాట్కర్, బాబా ఆమ్టే వాళ్ళందరూ ఈ నర్మదా డ్యామ్ కనుక ఎక్కువ హైట్ వెళ్తే అక్కడ పునరావాసం కష్టమో, పంటలు పండడం కష్టమో, ఉపాధి అనేది పోతుంది అని చాలా గొప్ప యాజిటేషన్ చేసి దాన్ని ఆపగలిగారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగిన 50 ఏళ్ల నుంచి మనకి ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ సమిట్ ఎన్విరాన్మెంట్ డే June 5th మనము సెలబ్రేట్ చేసుకుంటున్నా. వై వీఆర్ లైక్ దిస్? బికాస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద పర్సన్, అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. మన మీడియాలో అన్ని విషయాలు చెప్తారు, అడ్వర్టైజ్మెంట్స్. ఎప్పుడైనా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ గురించి చెప్పారా? డబ్బులు రావు వాళ్ళకి కదా. ఇప్పుడు మన అందరం ఫోన్లు కొంటాం, కంప్యూటర్లు కొంటాం, టీవీలు కొంటాం, పాడైపోతే పడేస్తాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్? హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు డిజాల్వ్? రీసైక్లింగ్ అవుతుందా? అన్ని అవ్వవు. ఓన్లీ నార్వే ఈజ్ ఏబుల్ టు డూ 95% రీసైక్లింగ్. ఆల్ అదర్ కంట్రీస్ ఆర్ ఏబుల్ టు డూ ఓన్లీ less than 9%, at least 10%. What about the 90% which is not able to recycle? It is going to pile up గుట్టలు మనకి సముద్రంలో, నీటి మీద, నేల మీద ఎక్కడ చూసినా మనకి ఈ డస్ట్, చెత్త చెదారమే మనం చూడగలుగుతున్నాం. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ అ మాసివ్ ఎఫెక్ట్. ఎందుకని? ఫస్ట్ వెహికల్, మనకి లక్షలు కోట్లు అనేక వెహికల్స్ ని మనం ఈ రోజున ప్రతి వాళ్ళు కూడా వీ విల్ వాంట్ టు ఎంజాయ్ దాట్, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు రెండు రకాలు, ఒకటి వెహికల్స్ ని తగ్గించగలమా, రెండు దాని బదులు ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సాధించగలమా, పొల్యూషన్ తక్కువ వెహికల్స్ చేయగలమా. బీజింగ్ హ్యాస్ స్టాప్ వెహికల్స్ 1 lakh మాత్రమే వాళ్ళు ఇయర్ కి పర్మిషన్. అలాగే ఎమిషన్ తక్కువ ఉన్నవి, తర్వాత సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఉన్న వాటికే పర్మిషన్ ఇస్తున్నారు. అఫ్ కోర్స్ మన ఢిల్లీలో కూడా సేమ్ థింగ్, చెట్లు పెంచడము అవి వాళ్ళు కొంత మటుకు సిఎన్జిది చేస్తున్నారు. కానీ ఒక మూమెంట్ లాగా మనము ఈ మూమెంట్ ని, ఎన్విరాన్మెంట్ మూమెంట్ ని గనక చేయకపోతే వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్. నేను అన్నారు 2 years పాపకి ఆస్తమా లాంటిది అనేసి. క్రాప్ బర్నింగ్, కోపం వచ్చినా వాళ్ళకి పంట సరిగా పండకపోతే, పంట కాల్చేస్తే ఆ పొగంతా ఎక్కడికి వెళ్తుంది? ఒక పెద్ద సర్కిల్ లాగా మనకి పైన ఉంటుంది. దాని మూలన కార్బన్ డైఆక్సైడ్ మనం పీలుస్తున్నాం. పవర్ జనరేషన్, థర్మల్ ప్లాంట్స్ మూలాన వచ్చే అనేక రకాలవి. మొన్న మనకి నల్లమలై అడవుల్లో ఈ థర్మల్ ప్లాంట్ వస్తుంది, యురేనియం వస్తుంది అంటే ఒక యాజిటేషన్ చేసి ఆపగలిగారు. కానీ వెంటనే ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ రిపోర్ట్ అని ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. దాని ప్రకారము నేషనల్ సెక్యూరిటీకి ఏదైనా అవసరమైతే ఏ స్థలంలోనైనా తవ్వకాలు జరిపే అధికారం మాకు ఉంది అనేసి ఒక వెంటనే కౌంటర్ వేసేశారు. అంటే శ్రీశైలం అడవుల్లో యురేనియం దేశానికి చాలా అవసరమని మళ్ళా తవ్వకాలు జరపడం వలన, ఆ గుంతలు పూడ్చకపోవడం వలన అక్కడ ఉన్న అందరికీ కూడా తప్పనిసరిగా అనారోగ్య పరిస్థితి అనేది వస్తుంది. సో దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు థింక్, యూ హ్యావ్ టు సీ ద పేపర్. ఏదైనా ఒకటి జరిగినప్పుడు మన అందరం వాట్సాప్ లో అనుకోవడమా, చేయడమా, ఒక మూమెంట్ అనేది తీసుకురాకపోతే గవర్నమెంట్ విల్ బి హ్యావింగ్ ఇట్స్ ఓన్ ప్రయారిటీ. ఢిల్లీలో 6 లైన్ల ఫ్లైఓవర్ వేస్తాము, చెట్లన్నీ కొట్టేస్తాము అంటే అక్కడ మీ స్కూల్, కాలేజీ పిల్లలు, ఉద్యోగులు అందరూ కూడా అడ్డుపడి, మాకు ఇప్పటికే పొల్యూషన్ ఉంది, మాకు ఎకనామిక్ డెవలప్మెంట్ చాలు, మాకు మంచి ఎన్విరాన్మెంట్ కావాలి అనేసి అది ఆపడం అనేది చేశారు. సో వీ have to think now what is economic development, what one cost of pollution or health of our people.
ద కన్స్ట్రక్షన్ కేసీఆర్ రాగానే చాలా ప్యాలెస్లు బిల్డింగ్లు పడగొట్టారు, కడుతున్నారు. సో కడుతున్నప్పుడు ఆ స్మాల్ డస్ట్ అనేది అందరికీ కూడా చాలా ఇబ్బంది, ఏదైనా డిమాలిష్ చేసినప్పుడు కూడా అంత ఇబ్బంది. సో ఎనీ కన్స్ట్రక్షన్ వర్క్ డిమాలిషన్ అనేది జరగడం మూలాన వీఆర్ ఫేసింగ్ ద హెల్త్. సో వై వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్, వై వీ హ్యావ్ టు డిమాలిష్ అనేది ఆ పర్మిషన్స్ గ్రాంట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. బయోమాస్ కంబస్టర్ కూలర్, ఇండస్ట్రియల్ వేస్ట్. ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, ఒక ఇండస్ట్రీకి పర్మిషన్ ఇస్తున్నప్పుడు అది చెర్లపల్లినా జీడిమెట్లనా ఎక్కడైనా కానివ్వండి, ఒక ఇండస్ట్రీ నేను అడిగినప్పుడు వాట్ దే ఆర్ డూయింగ్, నా ఇండివిజువల్ ఇండస్ట్రీ పొల్యూషన్ 0.1% పర్మిషన్ గ్రాంటెడ్. కానీ అక్కడ ఆల్రెడీ ఒక 20 ఇండస్ట్రీస్ ఉన్నాయి. 20 ఇండస్ట్రీస్ పొల్యూషన్ కలిపితే దీనికి ఏమవుతుంది, 50% అవుతుంది. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ పర్మిషన్ టు ద ఇండస్ట్రీస్ ఇన్ ఎనీ ఇండస్ట్రియల్ ఎస్టేట్, దే హ్యావ్ టు థింక్ ఆఫ్ ద పొల్యూషన్ ఆఫ్ ద ఆల్ ద ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ టుగెదర్, నాట్ ఇండివిజువల్లీ. సో ఇటువంటి కనుక వెన్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ద మెజర్స్ టు సమ్ ఎక్స్టెంట్ we can minimize the pollution. Next, diseases చెప్పక్కర్లేదు, ఆస్తమా డిసీజ్ అండ్ మోర్ we are having cancer. ఎందుకు క్యాన్సర్ అంటే కనుక, మనకి ఒక ఎండుమిరపకాయలు తీసుకోండి, ఎండుమిరపకాయలు విత్తనం నాటి అది పెరిగి అది మళ్ళా కోసి పంట మన ఇంటికి వచ్చేటప్పటికి 70 times దాని మీద రకరకాల పెస్టిసైడ్స్ అవి ఇవి స్ప్రే చేస్తున్నారు. అందులో 0.0001% ఉండిపోతుందా? మన ఇంట్లో విమ్ముతోటి ప్లేట్ కడుగుతాం, ఎంత కడిగినా అది 0.0001% ఉన్న ఆ కెమికల్ వీఆర్ ఈటింగ్, వీఆర్ డిపాజిటింగ్. అవునా? లేదు మేడం నేను చాలా బ్రహ్మాండంగా కడిగాను, ఎస్, కానీ అది కెమికల్ ఈజ్ ఎ కెమికల్. సో దీస్ థింగ్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మనం పీలుస్తున్నాము, తింటున్నాము. అండ్ ఫేస్ మీద పొద్దున్న లేచిన దగ్గర నుంచి పేస్ట్ ఒక కెమికల్, షాంపూ ఒక కెమికల్, మనం రాసుకునే పౌడర్స్ ఎన్ నంబర్, మన మెడిసిన్స్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ ఎఫెక్ట్ ఆన్ అవర్ హెల్త్. సో మనం అందరము క్యాన్సర్ హాస్పిటల్స్ రావాలి, క్యాన్సర్ ట్రీట్మెంట్ కావాలి, క్యాన్సర్ డాక్టర్స్ కావాలి. మా ఆంధ్ర మహిళ సభ కూడా వీఆర్ స్టార్టింగ్ క్యాన్సర్ యూనిట్. But why cancer we are getting? Is it related to environment pollution or pesticides? So yesterday I was very happy to see in the paper, మీలాంటి ఒక అబ్బాయి ఒక టెక్నాలజీ కనుక్కున్నారు. పంట మీద పెస్టిసైడ్స్ అలా స్ప్రే చేసేస్తారు. ఇప్పుడు వాళ్ళు కనుక్కున్న టెక్నాలజీ ప్రకారము ఏ చెట్టు మీద ఎక్కడ పురుగు ఉందో అక్కడికే ఆ స్ప్రే వెళ్ళేటట్టుగా వాళ్ళు బ్యూటిఫుల్ గా టెక్నాలజీ కనుక్కున్నారు. సో నౌ ఇట్ ఈస్ యువర్ టైమ్ టు ప్రివెంట్ పొల్యూషన్ బై సమ్ ఇన్నోవేషన్స్. మనం యునిక్ గా ఆలోచించి మనం పొల్యూషన్ ఏ విధంగా తగ్గించుకోగలమో, అది సాయిల్ పొల్యూషన్. ఇప్పుడు అగ్రికల్చర్ దగ్గరికి ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్, అదే నీళ్లతో పంటలు పండుతాయి, అదే నీళ్లతో చెట్టు పెరుగుతుంది, పంట వస్తుంది, అది ఇండైరెక్ట్ గా మళ్ళా మన ఇంటికే వస్తుంది. సో వేర్ వీ హ్యావ్ టు స్టాప్, అది ఈ ఎమిషన్ అనేది ఇండస్ట్రియల్ పొల్యూషన్ వేస్ట్ ని ఏ విధంగా శుద్ధి చేయాలి అనేది ఇండస్ట్రియల్ వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చేస్తున్నారా, చేయట్లేదా, చేయకపోతే మనమందరం ఏం చేయాలి, వెదర్ ఇట్ ఈస్ మూవ్మెంట్, రిక్వెస్ట్ ఆర్ రిజల్యూషన్. నెక్స్ట్, మనమే కాదండి, మొన్న ఒక రివర్ లో 100,000 చేపలు చనిపోయాయి. చేపలు చనిపోతే, రొయ్యలు చనిపోతే మనం ఏమంటాం, ఏదో పొల్యూషన్ కదండి. ద ఇండస్ట్రియల్ వేస్ట్ మిక్సింగ్ ఇన్ ద వాటర్ అండ్ ఆల్ ఫిషెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డైయింగ్. కానీ ఇప్పుడు చనిపోయాయి, నిన్న మొన్న బతికే ఉన్నాయి కదా ఫిష్లు, అవన్నీ తిన్న వాళ్ళకి ఏమవుతుందండి, డాక్టర్స్ కదా. ఎస్. నెక్స్ట్, హౌ టు కంట్రోల్ ఎయిర్ పొల్యూషన్. ఎంత వీలు పడితే అంత వెహికల్స్ ని తగ్గించి, వేరే కంట్రీస్ లో సైకిల్స్, మోటార్ సైకిల్స్ తీసుకుంటున్నారండి. మనము కనీసము పూలింగ్, ఒక 4 కలిసి వెళ్దామా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్దామా, సైకిల్ వాడదామా, చిన్నవి మన ఆచరణలో పెట్టగలిగితే మేబీ టు సమ్ ఎక్స్టెంట్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్. ఎనర్జీ కన్జర్వేషన్, అవసరం లేనప్పుడు లైట్లు తీసేయడము, అనే తర్వాత ఫ్యాన్లు బంద్ చేయడము, వాట్ ఎవర్ ఏసీ, వీఆర్ బికాస్ వీ కెన్ నాట్ క్రియేట్, అట్లీస్ట్ వీ కెన్ సేవ్ ఇట్. రెడ్యూసింగ్ ద యూజ్ ఆఫ్ ఫైర్ అండ్ ఫైర్ ప్రొడక్ట్స్. ఇంకా మన దేశంలో అనేక మంది కుంపటి మీద కోల్ బర్నింగ్ అవుతుంది, అలాగే దాన్ని కట్టెలతోటి వండుతారు, అదంతా కూడా పొల్యూషన్ కి, అనారోగ్యానికి లీడ్ చేస్తుందండి. వీ మస్ట్ ఏబుల్ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ దాట్.
దెన్ రెడ్యూస్ ఇండస్ట్రియల్ ఎమిషన్. తర్వాత అంటే ఇండస్ట్రియల్ ఎమిషన్ అనేది వాళ్ళు ఒకే రోజులో బంద్ చేయలేరండి. సో వాట్ ఈస్ యువర్ డ్యూటీ? బికమ్ ఏ సోషల్ సైంటిస్ట్. యూ ఇన్వెంట్ ఎ రా మెటీరియల్ విచ్ ఈస్ లెస్ హార్మ్ఫుల్ టు ద సొసైటీ. వాళ్ళు ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు మంచి రా మెటీరియల్ తక్కువకి దొరికితే వాడతారు కదా, దాన్ని మనం రా మెటీరియల్ సబ్స్టిట్యూట్ ని కనుక్కోవడంలో అంటే అది తోటకూర నాడే చెప్పబోద్ది అని ఫస్ట్ స్టేజ్ లో when you are going to take care, you are going to minimize the pollution at the industry level. Fuel substitution, petrol diesel బదులు CPG, compressed gas అంటాం కదండి, CNG. సో diluting air pollutants. ఇప్పుడు ఉన్న air pollutants ని how we can dilute. So that is another scientific thing. We have to do some research on that and we have to give a solution. Then వీటన్నిటికన్నా కూడా more important is tree plantation. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్, పుట్టినరోజా, పెళ్ళి అయితే చాలా సంతోషం అండి, we celebrate, but see that you are going to give a gift tree or plant or you are going to plant. వన భోజనాలు అంటామా, తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని చెట్లని మనము నాటడం మూలన we are going to get fresh air for ourselves and to the people. Next, వాటర్ పొల్యూషన్ అండి, ఎంత చెప్పినా తక్కువేనండి. మనము ప్లాస్టిక్ వాడేస్తూ ఉంటాం, పడేస్తూ ఉంటాము. పాపం మనమే కాదండి, అక్కడ ఉండే జలచరాలన్నీ కూడా అవి ఏవేవైతే చేపలు అవన్నీ ఉన్నాయో అవి కూడా ఆ పొల్యూషన్, ఈ ప్లాస్టిక్ అని తినేసి ఆవులు అవన్నీ కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నాయని మనం పేపర్లో చదువుతూ ఉంటాము. 0.5% ఆఫ్ ఎర్త్ వాటర్ ఈస్ ఫ్రీలీ యాక్సెసిబుల్ అండ్ డ్రింకబుల్. అంటే మనము ఆ 0.5% ఎర్త్ వాటర్ డ్రింకింగ్ పొజిషన్ లో ఉంది అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు ఒకటే బాటిల్ మనకి నీరు దొరికింది సాయంకాలం దాకా అందరికి, అప్పుడు మనం ఏం చేస్తామండి, అందరం తల ఒక గుక్క తాగేసి జాగ్రత్తగా ఉంటాం కదా. దట్ ఈస్ ద సిచ్యువేషన్ వీఆర్ ఫేసింగ్ అన్లెస్ వీఆర్ గోయింగ్ టు వేకప్. awake, arise and stop not అంటారు స్వామి. అలాగ మనం చేయకపోతే we are going to face the consequences. Yeah. కాజెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ చెప్పాను కదా. అగ్రికల్చర్ వాటర్ ఎప్పుడైతే పొల్యూట్ అవుతుందో, క్రాప్ పొల్యూట్ అవుతుంది, మన ఇంటికి వచ్చే ఆహారం పొల్యూట్, డొమెస్టిక్ వేస్ట్, ఎక్స్టర్నల్ గా బయట ఎంత పొల్యూషన్ ఉందో ఇంటర్నల్ పొల్యూషన్ అండి. మనం చెత్త పడేస్తాము. ఇప్పుడు బెంగళూరు లాంటి ప్లేసెస్ లో 3 రకాల డబ్బాలు ఇస్తున్నారు, వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, రీసైకిల్ వేస్ట్ అని. అది కనీసం రీసైకిల్ కి ఈ యొక్క వెట్ వేస్ట్ కంపోస్ట్ అంటే మన ఇంట్లో ఒక గుంత తవ్వి మన కూరలు, కూరగాయల ముక్కలు, తోటకూర ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆకుకూరలో ఒక గుంతలో పెట్టేస్తే మంచి ఎరువు అవుతుందండి. వీఆర్ ఏబుల్ టు యూజ్ ఫర్ అవర్ ట్రీస్ అండ్ పొల్యూషన్ వీఆర్ గోయింగ్ టు మినిమైజ్. అన్ని కలిపివేయడం వలన అది సపరేట్ అయ్యే లోపల కుళ్ళిపోతున్నాయి. ఇంట్లో మాంస ఆహారం కానీ తినే ఆహారం కానీ మిగిలిపోతే మనం పడేస్తే దాని చుట్టూ ఒక రకమైన బ్యాక్టీరియా వస్తుంది. ఆ బ్యాక్టీరియా మళ్ళీ సాయిల్ లో కలిసినా, వాటర్ లో కలిసినా, ఏవైనా జంతువులు తిన్నా ఇట్ ఈస్ అగైన్ హార్మింగ్ అస్. సో ఇవన్నీ కూడా చిన్న విషయాలే, కానీ ఇప్పుడు మనం చూస్తాం పెళ్లిళ్లలో కానీ హోటల్స్ లో కానీ మన ఇంట్లో కానీ ఎంత ఫుడ్ వేస్ట్, బట్ అన్నిటికీ కూడా మళ్ళా బ్యాక్టీరియా చేరుతుంది. పాచిపోయిన అన్నం అంటాం కదా, అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ us. These are all small things where we can take care of ourselves. Yeah, sewage system. ఇప్పుడు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ STP అని ప్రతి ఆర్గనైజేషన్ లో ఒక మా హాస్పిటల్ కానివ్వండి ఇలాంటి చోట్ల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని పెడుతున్నారు. అండ్ వాటర్ ఈస్ గోయింగ్ టు బి రీసైకిల్. 10%, 20% వాటర్ క్లీన్ గా ఉన్న అది బాత్రూమ్స్ కి, ఫ్లష్ కి, వాటికి వాడగలుగుతున్నారు పెద్ద పెద్ద హోటల్స్ లో, ఇన్స్టిట్యూషన్స్ లో. నౌ ఇట్ ఈస్ మేడ్ మ్యాండేటరీ. అలాగే మనందరికీ తెలుసు ఈ వాన గుంతలు అంటారు, వాటర్ పిట్స్, వానకి వాట్ ఇస్ దాట్, ఇంకుడు గుంతలు. అవన్నీ కూడా చిన్న విషయాలే, కానీ మనం పట్టించుకునే ఓపిక లేక మనం వీఆర్ నాట్ డూయింగ్. దెన్ అక్వాటిక్ ప్లాంట్స్, ఇండస్ట్రియల్ వేస్ట్, మెరైన్ డంపింగ్. ప్రతి సముద్రంలో మీరు చూడండి షిప్ లో తిరుగుతూ ఉంటారు ఎక్కడ వదిలేయాలి చెత్తని అనేసి. సో అంతా జరిగితే 2050కి మీకు మామూలు మౌంటైన్స్ కనబడవండి, ఈ చెత్త మౌంటైన్స్ కనబడతాయని చెప్తున్నారు. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ నౌ. నెక్స్ట్, ప్లాస్టిక్. A lot of the plastic that is recycled every year, not in to be frank it is recycled. మనకి ఇంట్లో పాల ప్యాకెట్ వస్తుందండి, పాల ప్యాకెట్ కట్ చేస్తే ఆ చిన్న ముక్క ఉంటుంది కదండి, అది రీసైకిల్ చేయలేం. పాల ప్యాకెట్ ని జస్ట్ ఇలా కట్ చేసి మొత్తం అలా ఉంచి యూజ్ చేస్తే దట్ కెన్ బి రీసైకిల్డ్. నేను చర్లపల్లికి ఒక కంపెనీకి వెళ్ళాను, ఆ ప్లాస్టిక్ పాల కవర్స్ తోటి చక్కగా మనకి చిన్న గ్రాన్యూల్స్ తయారు చేసి చెప్పులు అవన్నీ చేయగలుగుతున్నారు. ప్లాస్టిక్ బకెట్స్ అవి చేస్తారు రీసైకిల్ చేసి. సో మనము ఫస్ట్ రీసైకిల్ చేయగలిగే ప్లాస్టిక్ కనిపెట్టడం,
దానిని వాడడం, దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయడం అనేది మనం ఈ జనరేషన్ అలవాటు చేసుకుంటే we will be saving our earth. Yeah, next. Causes for soil pollution. ఏదైతే పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ వాడతామో దట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్. ఈ రోజున పిఎం మన మోడీ గారు ఏక్ దేశ్ ఏక్ ఫర్టిలైజర్ అని హిందీలో చాలా చక్కగా ఆల్ ఫర్టిలైజర్స్ విల్ బి ప్రొవైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అని ఒక లాస్ట్ జూలైలో ఒక రిజల్యూషన్ పాస్ చేసి జీవో పెట్టారు. అంటే ఇట్ విల్ బి టెస్టెడ్, ఇట్ విల్ బి గివెన్ అండ్ ఇట్ విల్ బి యూజ్డ్ బై ద ఫార్మర్స్. సో అటువంటి మెజర్స్ మనం కనుక తీసుకోకపోతే ఇది ధర తక్కువనో బ్రాండ్ అనో ఇంకొకటనో అసలే పాపం రైతులందరూ చదువుకుని వాళ్ళ అమాయకులు, దే ఆర్ గోయింగ్ టు ఎక్స్‌ప్లాయిటెడ్ అండ్ వి ఆర్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్. యాసిడ్ రైన్స్. ఎందుకండి యాసిడ్ రైన్స్? మనకి పొల్యూషన్ ఎప్పుడైతే CO2 H2O అంటాం, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ లో ఆక్సిజన్ లేకపోయేటప్పటికి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఓన్లీ అదర్ థింగ్స్ ఆర్ గోయింగ్, పార్టికల్స్, కార్బన్ డైఆక్సైడ్ ఇస్ గోయింగ్ అండ్ వీఆర్ గెటింగ్ యాసిడ్ రైన్స్. సాలిడ్ వేస్ట్, ప్లాస్టిక్ బాటిల్స్, స్టోరేజ్ అండ్ డిస్పోజల్, రేడియేషన్, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రిసిటీ ప్లాంట్ పెడతామో, థర్మల్ ప్లాంట్స్ పెడతామో, అక్కడ NFC నేషనల్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అంటాం కదా, అటువంటప్పుడు ఆ వేస్ట్ ని ఏ విధంగా, ఈవెన్ ఇంక్లూడింగ్ హాస్పిటల్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్, డిఫారెస్టేషన్, సాయిల్ ఎరోషన్. ఈ రోజున మనం అలా ఫారెస్ట్ ని తగ్గించుకుంటూ పోతే మనకి సారవంతమైన భూమి అంతా వెళ్ళిపోతుందండి. అది కాక నదుల దగ్గర ఇసుకని తవ్వేస్తే అక్కడ నీరంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సారవంతం లేని ప్లేస్ లో అది గొంతల మూలన నీరంతా వెళ్ళిపోవడం మూలన రైతులకేమో నీరు రాదు అండ్ వీఆర్ హ్యావింగ్ క్రాప్ ప్రాబ్లమ్స్ అండ్ ఓషన్ పొల్యూషన్ అవన్నీ వస్తున్నాయండి. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ కంట్రోలింగ్, రెడ్యూస్ కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. మనకి ఇంతకు ముందు నేను చదివాను, బీహార్ లో ఒక ఆయన 3000 ఆవుల్ని, గొడ్డుపోయిన ఆవుల్ని ఆయన పెంచుతున్నారు. 3000 ఆవులు. ఎవరైనా గొడ్డుపోయిన ఆవుల్ని పెంచుకుంటారా అండి? కానీ ఆయన పెంచుతున్నారు. వాటికి చక్కగా ఆహారం అవన్నీ వేస్తారు. ఏ ఫీల్డ్ లో అయినా, అగ్రికల్చర్ ఏ ఫీల్డ్ కైనా కూడా వాళ్ళకి ఎరువు కావాలి అంటే ఈ ఆవుల్ని ఆయన ఒక 2 రోజులు ఇస్తారు. అవి ఆ మొత్తము క్రాప్ కి కావలసిన ఫర్టిలైజర్ అంటే పేడ వేయడం అవన్నీ చేయడం వలన అట్లీస్ట్ హీ ఈస్ గివింగ్ లైఫ్ టు గోమాత. ఆవుల్ని సంరక్షిస్తున్నారు. ఆ ఆవు పేడని ఎరువుగా వాడడం వలన న్యాచురల్ ఫర్టిలైజర్ గా అక్కడ ఫీల్డ్స్ అనేవి చక్కగా పెరుగుతున్నాయి. సో మనము lateral thinking, what best we can do with the given things with us. Yeah. రీసైక్లింగ్, పేపర్, ప్లాస్టిక్. ఈ రోజు నా పేపర్ చాలా మటుకు కంప్యూటర్ పుణ్యమా అని తగ్గిందండి. రీయూజింగ్ ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాసెస్ మనం పడేస్తూ ఉంటాము. వాటిని మనము రీయూజ్ చేసుకునేటట్టుగా వాడుకుంటే ఎక్కువ రోజులు మనం పర్యావరణాన్ని రక్షించగలము. రీఫారెస్టేషన్, క్రాపింగ్ టెక్నిక్స్. ఈ క్రాప్ అనేది పండించడంలో ఇందాక సార్ చెప్పారు 3 పంటలు 4 పంటలు, ఆ సాయిల్ అంతా పోతుంది. ఇప్పుడు మీ అందరికీ తెలియని విషయము, మన తెలంగాణలో పంట వేయాలి అంటే కేసీఆర్ గారి దగ్గర నుంచి ఏ పంట వేయాలి అని వస్తుందండి, ఎప్పుడు వేయాలని వస్తుంది. ఫార్మర్స్ ఆర్ నాట్ ఫ్రీ టు యూజ్ దేర్ ఓన్ బ్రెయిన్. ఒకసారి ఒక పల్లెటూరులో ఒక రోడ్డును వేద్దాం అనుకున్నారు. రోడ్డును వేద్దాం అనుకుని ఒక సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి, తాత ఇక్కడ రోడ్డు షార్ట్ కట్ లో వేద్దాం అనుకుంటున్నాం, ఎలా వేయమంటారు అంటే, ఏముంది అలా వేయచ్చు అంటే, లేదు మీరు వేయాలంటే మామూలుగా ఏం చేస్తారు అంటే, ఏం లేదు మేము ఎక్కడికి రోడ్డు వేయాలో ఒక గాడిదని వదిలేస్తాము, ఆ గాడిద అలా వెళ్తూ ఉంటుంది, దాని ప్రకారం చిన్న రోడ్డు వేసుకుంటామని. అవుననుకో తాత, మరి గాడిద దొరకపోతే ఏం చేస్తారు అంటే, ఒక ఇంజనీర్ని పిలుస్తాము అని చెప్తారు. సో అంటే ఆ తాత యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ అవర్ ఇంజనీర్స్ హు ఆర్ జస్ట్ పాసింగ్ వితౌట్ ఎనీ మచ్ టెక్నికల్ నాలెడ్జ్. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీవన్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ షేరింగ్. యా, హౌ టు ప్రొటెక్ట్, రెడ్యూస్, రీయూజ్, కన్జర్వ్ వాటర్. ఒక్క గ్లాస్ మనకి ఈ రోజున నీళ్లు దొరికితే అది ఆశావాదమా నిరాశావాదమా అని చెప్తాం. హాఫ్ గ్లాస్ ఉన్నాయని సంతోషపడదామా, హాఫ్ లేదని నిరాశ పడదామా అంటే, ఎస్, ఆప్టమిస్టిక్ గా మీరు, ఎస్, we are in a situation where we can
టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. ఈ రోజున మనకి తెలిసింది కాబట్టి ప్రాబ్లము, సొల్యూషన్ ప్రతి ప్రాబ్లం కి ఉంటుంది అని మన సార్ చెప్పారు నిన్న. ఇంత పెద్ద రూమ్ కి అంత చిన్న తలుపు, అంత చిన్న తలుపుకి ఇంత చిన్న లాక్, ఇంత చిన్న లాక్ కి ఇంత చిన్న కీ. ఇంత పెద్ద రూమ్ ఓపెన్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? ఇంత కీ. సో ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దేర్ విల్ బి సొల్యూషన్. ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు గ్రో బియాండ్ అవర్ ప్రాబ్లం. ఈ బ్రహ్మకుమారి ఆశ్రమం ఉంది, మనము కొంచెం ఎత్తులో హెలికాప్టర్ లో చూస్తే ఇంత పెద్దగా కనబడుతుంది, ఇంకొంచెం ఎత్తులో వెళ్తే ఇంకొంచెం కనబడుతుంది, ఇంకా ఎత్తు మీద వెళ్తే ఇంతే కనబడుతుంది. అంటే when we grow beyond our problem, the problem is going to be small. అమ్మో ఎన్విరాన్మెంట్, దేశాలు విదేశాలు ఏం చేయాలా, నేనేం చేస్తాను కాకుండా వాట్ బెస్ట్ వీ కెన్ డూ. సో ఈ రోజున ఎవరికైనా ఏబిసిడి కష్టమా? ఇందాక భరత్ గారు చక్కటి మెంటల్ హెల్త్ టెక్నిక్స్ చెప్పారు, ఎంత బాగా చేస్తారు మీరు. అదే ఫోకస్ తోటి మనం కనుక మన ప్రాబ్లం మీద ఫోకస్ చేసి ఆలోచిస్తే యూ ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ సమ్ సొల్యూషన్స్. ఎస్, బై ఫ్యూయల్ ఎఫిషియెంట్ కార్స్, ఈ రోజున సిఎన్జి అవన్నీ కూడా ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయండి. దెన్ ఎస్, now we'll see what other countries are doing with regard to the pollution. Next slide, ulta is coming, it's okay, put it. Yeah, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనందరికీ తెలుసు, మిలీనియం గోల్స్ కూడా తెలుసు. ద పొల్యూషన్, ద ఎన్విరాన్మెంటల్ వెల్నెస్ క్లోజ్లీ కనెక్టెడ్ టు ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ప్రతి కంట్రీ కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి ట్రై చేస్తోంది. ఫస్ట్ వన్ ఈజ్ నో పావర్టీ. నిజానికి మనం పుట్టిన దగ్గర నుంచి పెరిగే లోపల పావర్టీ తగ్గిందండి చాలా మటుకు, కానీ ఇంకా మంది పేద దేశం కాబట్టి పావర్టీ తగ్గించాలి అంటే వాట్ యూ హ్యావ్ టు డూ? టెక్నాలజీ పరంగా, మన ఇన్నోవేషన్స్ పరంగా పంటను ఎక్కువ పండించుకోవడమో, ఇంకా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడమో పావర్టీని మనం తగ్గించగలం. అలాగే జీరో హంగర్. మన దేశంలో ఈ రోజున 30% ఆఫ్ పాపులేషన్ ఈ రోజున అన్నం దొరికితే మళ్ళా ఎప్పుడు దొరుకుతుంది అని ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నారు, సోమాలియా వాళ్ళతో పాటు. అంటే వాట్ వీ హ్యావ్ టు డూ? టెక్నాలజీ పరంగా పంటను పండిద్దామా, పొల్యూషన్ తగ్గిద్దామా, ఇంకేమైనా వాళ్ళకి సహాయం చేయగలమా అని మనం ఆలోచిస్తే ఎస్. దెన్ ఆల్సో గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ముందు ఏరోప్లేన్ లో ఏం చెప్తారండి, ఒకవేళ ఏదైనా విపత్తు వస్తే ముందు మీరు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోండి, తర్వాత పక్కన వాళ్ళకి పెట్టండి. ఫస్ట్ యూ బీ హెల్దీ, వాట్ కులకర్ణి గారు సెడ్, ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ విత్ రిగార్డ్ టు ద హెల్త్ అండ్ అదర్ థింగ్స్, దెన్ థింక్ ఆఫ్ ద నైబర్, వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఫర్ దెమ్. యా, దెన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందా అండి? క్వాలిటీ ఎడ్యుకేషన్. ఒకసారి ఒక ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ పాస్ అయిన వాళ్ళు వచ్చారు. వస్తే ఒక అబ్బాయిని ఇంజనీర్ ఇంటర్వ్యూలో ఏదో అడిగేశారు క్వశ్చన్స్. అతన్ని అడిగారు, అన్ని అడిగాక నవ్వుతూ, నీకు ఎంత జీతం కావాలి? ఇవాళ అంత ఫ్యాన్సీ శాలరీ ఏంటండి? 1 lakh. అతను అబ్బాయి ఎంత కావాలి? 1 lakh. వై 1 lakh? టేక్ 2 lakh శాలరీ. ఓ అని, ఇంకేం కావాలి అంటే ఒక 2 bedroom హౌస్ కావాలి. వై 2? యూ కెన్ టేక్ 3 bedroom. ఇంకేం కావాలి? ఒక కార్. వై 1? ఫర్ ఫ్యామిలీ ఆల్సో విల్ గివ్ 2. ఇంకేం కావాలి? ఒక ఫోన్. ఒకటి మీకు ఇస్తాం, ఒకటి ఫ్యామిలీకి ఇస్తాం. అంటే అబ్బాయి, సార్ आप తమాషాతో నై కర్ రే అన్నాడు. ఇంటర్వ్యూ చేసాయన తమాషా తుమ్నే షురూ కియా అన్నాడు. దిస్ ఫెలో హీ డజంట్ హ్యావ్ ద స్కిల్స్, నాలెడ్జ్, టెక్నిక్స్. పాపం వచ్చాడు చెప్తే ఆయన వ్యంగ్యంగా నీకు ఎంత జీతం కావాలి అన్నా కూడా తనకి అర్థం కానంత భయంకరమైన పరిస్థితిలో మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓన్లీ 15% ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ టెక్నికల్ స్కిల్స్, ఆర్ ఏబుల్ టు గెట్ సమ్ ప్లేస్మెంట్స్. ఆల్ 85 నా అంత ఇన్ఫర్మేషన్ అండి, వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఏమీ ఉండదు. నేను ఎలా కష్టపడి కొంచెం కొంచెం నేర్చుకుంటానో అది కష్టం వాళ్ళకి. యా, సో వెన్ యూ గోయింగ్ టు సే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. సో మన దేశంలో మోడీ గారు స్వచ్ఛ భారత్ 2014 పెట్టాక మోర్ దాన్ 12 crores ఆఫ్ టాయిలెట్స్ అనేది కట్టించి రికార్డ్ చేశారండి. అప్పటిదాకా ఓపెన్ ల్యాబరేటరీసే ఉన్నాయి మనకి. సో ఇటువంటివన్నీ పొల్యూషన్ కి ఎఫెక్ట్ అవుతుందా కాదా మనం చూసినప్పుడు, తెలిసినప్పుడు దాన్ని మనము, నేను ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఒక విలేజ్ కి వెళ్ళాము. స్వచ్ఛ వీళ్ళు ఉన్నారు కదా టాయిలెట్స్, శుభ్రత అదేంటి వాళ్ళు, శానిటేషన్ పేరుంది శుభ్రత వాళ్ళు,
కాదు, మా ఇన్స్టిట్యూషన్ పేరు. వాళ్ళ ద్వారా మేము ఒక్కొక్క సులభ్ 2000 వాళ్ళు విలేజ్ వాళ్ళు వేసుకోవాలి, 2000 వీళ్ళు ఇస్తారు. అలా ఒక పల్లెటూరుకి వెళ్ళి టాయిలెట్స్ కట్టించాలి. ఆ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళాము. ఎన్ని కట్టాలి మీరు? ముందు 500 కడతారా? సరే. ఎంత మీకు ఇస్తారు? 2000. సరే, నాకు 500 ఇంటూ 1000 రూపాయలు ఇచ్చేయండి, మీకు నేను టాయిలెట్స్ కట్టానని ఇచ్చేస్తాను, వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకు సార్? కట్టండి, వాళ్ళతో 2000 వేసి మేము కట్టిస్తాము అంటే, మా వాళ్ళు ఎవరు టాయిలెట్స్ వాడరయ్యా, వాళ్ళకి భయం, వాళ్ళకి ఇలా ఓపెన్ గా ఉండకపోతే వాళ్ళకి చాలా టెన్షన్ వచ్చేస్తుంది, నోబడీ విల్ యూజ్ అని. అఫ్ కోర్స్ దిస్ ఈస్ 20 years బ్యాక్ స్టోరీ. నౌ పీపుల్ ఆర్ అడాప్టింగ్ దెమ్సెల్వ్స్ టు ద టాయిలెట్స్ అండ్ అదర్ మెథడ్స్. బికాజ్ మనం ఏదైనా కంపల్సరీ చేస్తే కానీ వాళ్ళ మనసులో మనం తప్పనిసరిగా చెయ్యాలి అనే అవలంబించాలి అనే ఆలోచన రాదు. అలాగే అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అనేది, క్లైమేట్ యాక్షన్. క్లైమేట్ చేంజ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఈ రోజున 1.5 degrees పెరిగింది అంటే కనుక అది కాంక్రీట్ జంగిల్ అవడం మూలన మనకి రెయిన్స్ సీజనల్ గా రావట్లేదు, ఇందాక మా వీరవల్లి చెప్పారు. అలాగే పంటల గురించి కానివ్వండి, అకాల ఫ్లడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు ఫేస్. అయితే చైనా బీజింగ్ లో ఏం చేశారంటే, దే స్టార్టెడ్ స్పాంజ్ సిటీస్. ఫ్లడ్స్ వస్తే కనుక ఈ స్పాంజ్ సిటీస్ విల్ అబ్జర్వ్ ద ఫ్లడ్ వాటర్. సో అటువంటి టెక్నాలజీని మనం ఎందుకు కనుక్కోకూడదు? మన యువత ఎందుకు ముందుకు వచ్చి అటువంటివి తయారు చేయకూడదు? వి క్యాన్ డూ, యూ క్యాన్ డూ. యా. సో లైఫ్ ఆన్ ల్యాండ్, life below water, place justice and strong institutions and partnership for the goals. More important is government enta cheppina awareness mindset is more important. First you have the awareness, then have the commitment, then have some action. That is the purpose of our 8 wellness program in our Spandana. Next slide please. Yeah. Alarming facts, 1500 plastic bags each year every family on average. మేము 1500 కాదండి, కాదు, ఇంకొకళ్ళు ఎక్కువ మనం తక్కువ, యావరేజ్. అవసరమా? స్విగ్గీలో ఫుడ్ తెచ్చుకోకుండా, హోటల్ నుంచి ఫుడ్ తెచ్చుకోకుండా ఇంట్లో వండితే అన్ని ప్లాస్టిక్ బ్యాగ్స్ అవసరమా? జస్ట్ విల్ థింక్ అండ్ విల్ యాక్ట్. వెళ్ళి తింటే కనీసం నడవాలి కదా, అందుకని మనం అది కూడా చేయట్లేదు. యా. 21 ఇండియన్ సిటీస్ రన్ అవుట్ ఆఫ్ వాటర్ బై 2020 and 2025. ఈ రోజున ఫేస్ చేస్తున్నారు. బెంగళూరులో కానీ హైదరాబాద్ లో కానీ అందరూ ఇప్పటికే నీళ్లు కొనుక్కుంటున్నారు. బెంగళూరులో కొంచెం ఎక్కువ, మహారాష్ట్ర, చెన్నై ఎక్కడికి వెళ్ళినా మనకి వాటర్ బాటిల్స్ కొంటున్నారు. అది ఎంత ప్యూర్ అనేది సెకండరీ. సో 2025 లో బెంగళూరు వాళ్ళు ప్లేస్ వదిలేయాలండి. చెన్నై, మహారాష్ట్ర కూడా. మరి అందరూ హైదరాబాద్ కి వస్తే మన రిలేటివ్స్ నుంచి సంతోషపడదామా? లేదు, మీరు రాకూడదు అన్నప్పుడు మనం కరోనాలో అన్ని అడ్డంకులు పెట్టాం కదా, ఏ ఊరు వాళ్ళు అక్కడే చేద్దామా? లేదంటే వాటర్ పొల్యూషన్ కాకుండా మనము రెయిన్ ఇంకా పెరిగేటట్టు ఫారెస్ట్ ప్లాంట్స్ అవి ఏమైనా చేద్దామా? జస్ట్ థింక్. యా. ఓన్లీ 28% ఈజ్ రీసైకిల్డ్ అవుట్ ఆఫ్ 7236 crores of liters. అంటే మనము జస్ట్ 28% రీసైకిల్ చేస్తే మిగిలిందంతా కూడా వేస్ట్ గా వదిలేస్తున్నాము. వీ హ్యావ్ టు క్యాచ్ దట్ వాటర్. 60 crores people facing water as on today. రాజస్థాన్, బీహార్ ఎక్కడికి వెళ్ళినా నీళ్లు లేవండి. 2030 వాటర్ స్కేర్సిటీ by 200% in the cities, and 60% of our GDP is going to affect due to water scarcity and other related problems. And we can talk and only about the pollution. 18 million tons plastic will enter the ocean every year. మనం సముద్రాన్ని కూడా వదలలేదండి, అక్కడ కూడా we pollute. 23% worldwide deaths are due to environment pollution. 23% deaths of whether it is a child or a youth or a old person. అందరూ కావాలి కదండి మనకి సమాజంలో. అటువంటిది వీఆర్ లూజింగ్ 23% ఆఫ్ పీపుల్. కరోనా వచ్చి పోయారు అనే కన్నా ఈ రోజున పొల్యూషన్ తో పోతున్నారు. కెన్ వి డూ సంథింగ్? కెన్ వి టాక్ సంథింగ్? కెన్ వి take any action for that? That should start now. Next please. From 1st July, our Indian government banned single use of plastic manufacturing, stocking, distributing, everything. That is one good measure. Then Bangladesh is the first one to ban plastic in 2002. ఎంత చిన్న కంట్రీ అండి, 2002 లో ఎంత అవేర్నెస్ తో చేశారు. మనం అందరం ఎందుకు అనకూడదండి? మై కాలేజ్ ఇస్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్, మై కాలనీ ఇస్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అని మనం చేయగలమా? వాలంటీర్స్ గా సాటర్డే ఒక గంట పని చేయగలమా? సండే? జస్ట్ థింక్. నార్వే రీసైకిల్స్ 97%, 95 to 97. మన ఇండియాలో less than 10% రీసైక్లింగ్. ఫ్రమ్ 2030 ఆమ్స్టర్డామ్ బ్యాండ్
petrol and diesel cars andi manam can we do anything? Just think, Capenham prioritize bikes and cycles, stopping cars and other things. Denmark is depending upon wind energy, other energy mulana pollution ostundani tagginchukuntundandi. China builds spawn cities, ipude cheppanu. జపాన్ వాళ్ళు ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ వేసి దాని కింద ఫుడ్ గ్రెయిన్స్ పండిస్తున్నారండి పొల్యూషన్ తగ్గించాలి అని. కెన్ వీ హ్యావ్ సచ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ us? ఇండోనేషియా 3.5 హెక్టర్స్ మ్యాన్గ్రోవర్ ఫారెస్ట్ ని వాళ్ళు ఇంకా పెంచుకుంటున్నారు. దట్ ఈస్ బ్యూటిఫుల్లీ 23% ఆఫ్ ద వరల్డ్ ఫారెస్ట్ అనేది వాళ్ళు పెంచుకున్నారండి, వాళ్ళ దగ్గర ఉంది, దాన్ని మేనేజ్ చేస్తున్నారు. మనమేమో ఉన్న ఫారెస్ట్ ని కొట్టేసుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్, యా. So, my dear friends, only when the last tree has been cut down, the last fish is caught, the last river is poisoned, only then we will realize that one cannot eat money. మనం దేనికైతే కోసమైతే డబ్బు డాలర్స్ అని పరిగెడుతున్నామో, ఈ రోజున మనకి ఇక్కడ ఆక్సిజన్ లేదు, తినడానికి ఏమీ లేదు, మనకు ఒక నీరు లేదు అన్నప్పుడు మనకి అదే అందాల రాముడు సినిమాలో వాళ్ళు చెట్లకి రూపాయి కాగితాలు కట్టి ఆ అమ్మాయిని ఏడిపించడానికి తిను అంటారు, డబ్బుందిగా నీకు అని. అటువంటి పరిస్థితి మనకి రాకుండా తెలివైన మీరందరూ ఏం చేయాలి? ఒక రెజల్యూషన్స్ పాస్ చేద్దాం. కొంచెం సేపట్లో మీకు ఒక క్విజ్ పేపర్స్, మనం ఏం చేయాలనే పేపర్స్ మన అమ్మాయిలు మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. యా, సో మనము స్పందన గురించి చెప్తున్నాము. స్పందన ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ కి ఆ అమ్మాయి మన అందరినీ వదిలి వెళ్ళిపోయింది. విషయం ఒకటి వికటిస్తే బ్రతుకు మరణం కాదు, చుక్క ఒకటి నేల రాలితే బ్రతుకు శూన్యం కాదు, గగనం శూన్యం కాదు. నేల రాలే ఆకు చూసి వృక్షం బావురుమంటే రాబోయే వసంతం ఏమవుతుంది. ఒక చిన్న హర్డిల్స్, ఒక చిన్న ప్రాబ్లం తర్వాత there are 100 success may come. So don't have any disappointment. One failure is stepping stone for success. ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ అనే పిల్లర్స్ మీద మనం సక్సెస్ అనేది మనం తప్పకుండా నిర్మించుకోగలము. అందుకే ఐ విల్ స్టాప్ విత్ మై వన్ స్మాల్ జోక్. ఒక స్కూల్లో ఒక ఎల్కేజీ పాప ఎలక్ట్రిసిటీ అనమంటే ఎలక్ట్రిసిటీ అందిట. టీచర్ ఏంటి ఎలక్ట్రిసిటీ అంటోందని పేరెంట్ టీచర్ మీటింగ్ లో వాళ్ళ నాన్నని ఏమండి మీ అమ్మాయి ఎలక్ట్రిసిటీ అంటోందంటే అది ఆమె కెపాసిటీ అన్నట. అయ్యో అని వాళ్ళ తాతగారు మార్కెట్ లో కనబడితే మీ మనమరాలు ఎలక్ట్రిసిటీ అంటుంది, మీ అబ్బాయి కెపాసిటీ అంటున్నాడంటే ప్లీజ్ డోంట్ గివ్ పబ్లిసిటీ అన్నట్టు ఆయన. సో environment pollution is like electricity, depending upon your capacity. Please give publicity. Thank you for the opportunity. Thank you.